పాలు విరిగిపోయాయని బాధపడుతున్నారా? బాధపడకండి. ఒక్కసారి ఈ స్వీట్ రెసిపీ చేయండి. ఇంకొకసారి మీరే కావాలని పాలు విరగొడతారు. అంత బాగుంటుంది. దీన్ని ఇన్స్టెంట్ గులాబ్ మిక్స్తో పని లేకుండా గులాబ్ జామ్ని ఇలా రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేకాకుండా మనం హెల్తీగా కూడా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. దీనికోసం హాఫ్ లీటర్ పాలకు సరిపోయే మెజర్మెంట్స్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా మనం విరిగిన పాలను తీసుకుని దీంట్లోంచి వాటర్ అంతా తీసేయాలి. అప్పుడు ఇది ముద్దలా ఉంటుంది. దాన్ని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకుని దీన్ని మన అరచేతితో బాగా ఒత్తుతూ మెత్తగా ఉండలా చేసుకోవాలి. దీన్ని మనం మరీ గట్టిగా ఒత్తకుండా అలా అని విడివిడిగా లేకుండా ముద్దలా అయ్యే వరకు ఒత్తాలి. దీన్ని ఇలా ఒత్తిన తర్వాత ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ల వరకు మైదాని యాడ్ చేసుకోవాలి. ఇది మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు యాడ్ చేయండి. మరీ ఎక్కువ యాడ్ చేయకూడదు. ఇంకొక హాఫ్ టీ స్పూన్ కావాల్సిన యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో కొంచెం బేకింగ్ సోడా ఒక చిటికెడు మాత్రం యాడ్ చేయాలి. ఎక్కువ యాడ్ చేసామంటే దీంట్లో బాగా ఎక్కువవి మరీ గులాబ్ జాములు బజ్జీలా ఉబ్బుతాయి. అలా కాకుండా ఒక చిటికెడు మాత్రం యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని ఉండలా రెడీ చేసుకోవాలి. మనం దీనికోసం ముందుగా పాకాన్ని రెడీ చేసుకోవడానికి ఒక బౌల్ని యాడ్ చేసుకుని ఇందులో 1 కప్పు పంచదార, అరకప్పు నీళ్లు యాడ్ చేసుకుని పాకాన్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరొక బాండీలో ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న వాటిని మీడియం ఫ్లేమ్కి వచ్చాక అన్నీ యాడ్ చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి వీటిని తిరిగి పాకంలో వేసుకోవాలి. ఇలా చేస్తే మనకి పర్ఫెక్ట్ గులాబ్ జామ్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి చాలా మంచి షేప్ అండ్ కలర్ వచ్చాయి. వీటిని మనం తీసేసిన తర్వాత పాకంలో యాడ్ చేయాలి. ఇలానే మరిన్ని ఉన్నా కూడా ఫ్రై చేసుకుని పాకంలో యాడ్ చేయాలి. మరిన్ని ఇలాంటి ఈజీ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. డైలీ సింపుల్గా చేసుకునే కుకింగ్ వీడియోస్ అండ్ బేబీ ఫుడ్స్ వ్లాగ్స్ లాంటివి అప్లోడ్ చేస్తుంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.